నమస్కారం. నేను మీ డాక్టర్ మొహమ్మద్ ఖాజా మొహిద్దీన్, ఎండీ జనరల్ మెడిసిన్. తరచుగా మనం చూస్తూ ఉంటాం. మీరు ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు వాళ్ళు సీబీసీ అంటే కంప్లీట్ బ్లడ్ కౌంట్ చేయిస్తారు. దాంట్లో చాలా వాల్యూస్ ఉంటాయి. అసలు ఈ వాల్యూస్ అంతా ఏంటి? డాక్టర్ దీని ద్వారా ఏం కనుక్కుంటున్నారు? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అయితే ఈ ఒక్కొక్క దాని గురించి నేను మీకు ఒక బ్రాడ్‌గా ఒక ఐడియా ఇస్తాను. జనరల్‌గా డబ్ల్యూబీసీ కౌంట్ అంటే టోటల్ డబ్ల్యూబీసీ కౌంట్ మనకి ఇన్ఫెక్షన్స్‌లో పెరుగుతది. కానీ ఇన్ఫెక్షన్స్ అనేది చాలా రకాలుంటాయి. బ్యాక్టీరియల్ ఉంటాయి, వైరల్ ఉంటాయి. ఇందులో మనం ఏంటి అసలు డిసీజ్ అనేది ఈ డిఫరెన్షియల్ ల్యూకోసైట్ కౌంట్ ద్వారా తెలుసుకుంటాం. ఫస్ట్‌ది చూస్తే మీరు న్యూట్రోఫిల్స్ అని ఉంటది. ఈ న్యూట్రోఫిల్స్ అనేవి జనరల్‌గా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్‌లో పెరగడం కానీ, తగ్గడం కానీ జరుగుతుంది. ఇలా పెరిగినప్పుడు జనరల్‌గా మీ డాక్టర్ గారు యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. సెకండ్ వన్ వచ్చి లింఫోసైట్స్. లింఫోసైట్స్ బ్రాడ్‌గా వైరల్ ఇన్ఫెక్షన్స్‌లో ఇంక్రీజ్ అవ్వడం కానీ, తగ్గడం కానీ జరుగుతుంది. ఇలా ఉన్నప్పుడు లింఫోసైట్సే పెరిగినప్పుడు యాంటీబయాటిక్స్ పెద్దగా పనిచేయవు. మూడోదొచ్చి ఈసినోఫిల్స్. మీకు కానీ అలర్జిక్ కండిషన్స్, డస్ట్ ఎలర్జీ కానీ, హే ఫీవర్ కానీ, ఆస్తమా ఉన్నా గానీ, లేదు ఫైలేరియాసిస్ లాంటిది ఉన్నా గానీ, ఈ ఈసినోఫిల్స్ అనేవి జనరల్‌గా బాడీలో పెరుగుతాయి. లాస్ట్‌లో వచ్చి బేసోఫిల్స్. ఇవి కూడా జనరల్‌గా వైరల్ ఇన్ఫెక్షన్స్‌లోనే ఇంక్రీజ్ అవుతాయి. కాకపోతే మనకి ఎప్పుడైతే బేసోఫిల్స్ ఇంక్రీజ్ అవుద్దో బాడీలో ఇచ్చింగ్ అంటే దురద ఇలాంటి లక్షణాలు మనకి బాగా కనిపిస్తాయి. ఫైనల్‌గా వచ్చి మోనోసైట్స్. ఈ మోనోసైట్స్ అనేది దీర్ఘకాలపు జబ్బుల్లో అంటే క్రానిక్ డిసీజెస్‌లో ఇంక్రీజ్ అవుతుంది. నేనిప్పుడు మీకు చెప్పింది జనరల్‌గా ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్‌గా చెప్పాను. థాంక్ యూ.